స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం 2024 నవంబర్ 14 గురువారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈ రాశి వారు ఈరోజు చాకచక్యంగా వ్యవహరిస్తారు. స్థిరచరాస్తుల విషయంలో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. రాబడి సంతృప్తికరంగా ఉండటంతో కొత్త పనులు ప్రారంభించే యోచన చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. సంగీత కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణకు అనుకూల సమయం. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార లావాదేవీలు జయప్రదంగా కొనసాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. సహోద్యోగులతో మాట పట్టింపులు ఏర్పడవచ్చు. అధికారులు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించి వారి మెప్పును పొందుతారు. శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ముఖ్య కార్యాలు శ్రద్ధతో పూర్తి చేయాలి. దైవబలం సదా రక్షిస్తోంది. ఉద్యోగరీత్యా మంచి ఫలితం ఉంటుంది. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. అపోహలు తొలుగుతాయి. ఆర్థిక స్థితి అనుకూలం. ఆవేశపరిచే సన్నివేశాలుంటాయి. మితభాషణ మేలు చేస్తోంది. మిత్రుల అండ లభిస్తుంది. చంచలత్వం లేకుండా నిర్ణయాలు తీసుకోండి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. ఉద్యోగంలో సంక్షోభం ఏర్పడచ్చు. పని చేయండి. అదే సమయంలో మీ ప్రవర్తనలో లోపాలు సరిదిద్దుకోండి. వ్యాపారంలో కొత్త భాగస్వాములను చేర్చుకునే అవకాశం ఉంది. మీరు దీని గురించి తీవ్రంగా ఆలోచించాలి. మీ వ్యాపార భాగస్వామి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. నిరంతర అధ్యయనంపై దృష్టి పెట్టండి. కొన్ని విషయాలు మర్చిపోవచ్చు. కాబట్టి మీరు దాన్ని రాసి గుర్తుంచుకుంటే మంచిది. కుటుంబంలో ఒకరికొకరు సాయపడాలి. కుటుంబ సభ్యుల మధ్య బంధం ఎంత మెరుగ్గా ఉంటే అంత దృఢంగా ఉంటుంది. మీరు టెన్షన్ పడచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. మెయిల్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ముఖ్యమైన మెయిల్ కనిపించకుండా పోయి తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టనివ్వద్దు. ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితము ఆనందంగా ఉంది. పాటించవలసిన పరిహారం: ఇంట్లో పండు కాసే మొక్కలు కలిగి ఉంటే జీవితం కోసం ఇది పవిత్రంగా ఉంటుంది. మొత్తం మీద ఈ రాశివారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.